మేడారంలో అపురూప ఘట్టం చోటు చేసుకుంది. వనదేవతలకు మన సంస్కృతి ఉట్టిపడేలా గద్దెలను నిర్మించారు. నూతనంగా నిర్మించిన గద్దెలపై పగిడిద్దరాజు గోవిందరాజును పునః ప్రతిష్ఠించారు. ఆదివాసీ సంప్రదాయాల ప్రకారం వనదేవతలకు పూజలు చేశారు. నూతన గద్దెలపై కొలువుతీరిన వనదేవతలతో ములుగు జిల్లా తాడ్వాయి మండలంలోని మేడారం ప్రత్యేక శోభను సంతరించుకుంది. సమ్మక్క సారలమ్మ, పగిడిద్దరాజు గోవిందరాజు పూజారులు తమ కుటుంబాలతో పాటు హాజరై పూజా కార్యక్రమాలను విజయవంతంగా నిర్వహించారు. ఈ సందర్భంగా భక్తులు గద్దెల ప్రాంగణంలోకి రానివ్వకుండా పోలీసులు భద్రతా ఏర్పాట్లు చేశారు. మేడారం అభివృద్ధి పనుల్లో భాగంగా నూతన గద్దెలు నిర్మించారు. గద్దెలపై దేవతలను పునః ప్రతిష్ఠించే కార్యక్రమం డిసెంబర్ 23వ తేదీ రాత్రి నుంచి ప్రారంభమైంది. గిరిజన పూజారులు తమ సంప్రదాయాలు, ఆచారాల ప్రకారం రాత్రి నుంచి జాగారాలు చేసి, రహస్య పూజలు చేసి నూతన గద్దెల వద్దకు వనదేవతలను తీసుకొచ్చి ప్రతిష్టాపన చేశారు. పగిడిద్దరాజు పూజారులు మహబూబాబాద్ జిల్లా కొత్తగూడ మండలం పునుగొండ్ల గ్రామం నుంచి, గోవిందరాజు పూజారులు ఏటూరు నాగారం మండలం కొండాయి గ్రామం నుంచి వచ్చారు. గద్దెలపై దేవతామూర్తులను ప్రతిష్ఠించిన అనంతరం పూజారులు పగిడిద్దరాజు గోవిందరాజులను దర్శించుకుని పూజలు చేశారు. ఈ ప్రతిష్టాపన కార్యక్రమంలో రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి సీతక్క పాల్గొని దేవతామూర్తులకు ప్రత్యేక పూజలు చేశారు. గోవిందరాజును డిసెంబర్ 24న ఉదయం 6 గంటలకు, పగిడిద్దరాజును ఉదయం 9:45 గద్దెలపై ప్రతిష్ఠించారు. మంత్రి సీతక్కతో పాటు జిల్లా కలెక్టర్ టిఎస్ దివాకర, ఎస్పీ సుధీర్ రామ్నాథ్, జాతర కార్యనిర్వహణాధికారి వీరాస్వామి తదితరులు పాల్గొన్నారు. ఈరోజు సమ్మక్క సారలమ్మ జాతర ఏర్పాట్లే కాకుండా చరిత్రలో ఎన్నడలేని విధంగా ఇక్కడ ఉన్నటువంటి ఆచారాలను, సాంప్రదాయాలను, విశ్వాసాలను, ఆదివాసీల అస్తిత్వాన్ని, ఆత్మగౌరవాన్ని కాపాడుతూ మరి సమ్మక్క సారలమ్మ టెంపుల్ నిర్మాణం ఒక యజ్ఞంలా, ఒక యాగంలా సీఎం రేవంత్ రెడ్డి గారు చేస్తున్నందుకు వారికి ప్రత్యేకంగా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ, సమ్మక్క సారలమ్మ ఆశీస్సులు వారికి, అదే విధంగా వారి కుటుంబానికి, రాష్ట్ర ప్రజలకు మరి ప్రత్యేకంగా ఇక్కడ చొరవ తీసుకొని పనిచేస్తున్నటువంటి శ్రీనన్న గారికి, వారి కుటుంబాలకు కూడా తప్పకుండా ఉండాలని సమ్మక్క సారలమ్మను మొక్కుకుంటా ఉన్నాం. ఈరోజు వాస్తవానికి 90 డేస్ మిషన్ లాగా మేము పెట్టుకోవడం జరిగింది, 90 రోజులలో చేయాలని. ఈరోజు ఎందుకంటే కొంత అక్కడ గ్రనైట్ అనేది మనకు అందుబాటులో లేకున్నా మరి అధికారులు, యంత్రాంగం బయట నుంచి తీసుకొచ్చి ఇక్కడ ఫిట్ చేయడం, ఇదంతా కూడా ఎంతో కష్టంతో కూడుకున్నదైనప్పటికీ కూడా మరి అవే కాకుండా ఉట్టి శిలలే కాకుండా ఆ టెంపుల్ మీద వచ్చేటువంటి రాతి శిలల మీద మా దైవాలు, మా ఆచారాలు, మా సాంప్రదాయాలు, మా గొట్టు గోత్రం ఇవన్నీ కూడా చెక్కడంతో కూడా కొద్దిగా లేట్ అయినప్పటికీ కానీ ఖచ్చితంగా మరి 5వ తారీఖు లోపు అందించాలని కండిషన్ గా ఈరోజు శ్రీనివాసరెడ్డి గారు, పొంగులేటి సీనన్న గారు అధికారులకు సూచించడం జరిగింది. సో తప్పకుండా ఆ తల్లి దీవెనలు ఉన్నాయి కాబట్టే, ఆ సమ్మక్క సారలమ్మ దైవం యొక్క దీవెనలు ఉన్నాయి కాబట్టే ఇంత పెద్ద కార్యక్రమాన్ని ఇంత ఫాస్ట్ గా చేయగలుగుతున్నాం. మీరు చూస్తా ఉన్నారు, ఒక టెంపులే కాకుండా చుట్టూ రోడ్లు కూడా చాలా విశాలంగా చేస్తా ఉన్నాం. ముందట గతంలో ఇరకటంగా చాలా టైట్గా ఉండేది. ముందు
కానీ ఇప్పుడు విశాలంగా కనిపించే విధంగా చేస్తా ఉన్నాం. ఇంకా అన్నీ కూడా మిగతా మెయింటెనెన్స్ అంతా కూడా అద్భుతంగా జరగబోతుంది. కొంచెం ఎందుకంటే ఎండింగ్ లో ఉంది కాబట్టి అది కంప్లీట్ కానట్టు అనిపిస్తుంది, కానీ ఎండింగ్ లో ఖచ్చితంగా ఈ వారం 10 రోజులలో కంప్లీట్ అయితే అద్భుతంగా కనిపిస్తుంది. అడుగడుగున మా అస్తిత్వం, ఆచారాలు, సాంప్రదాయాలు, గొట్టు గోత్రాలు రాబోయే కొన్ని తరాలకు ఈ చరిత్ర నిలబడాలనేది మా అందరి ఆతృత.